సరదాగా అలా రోడ్ మీద వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ కేక్ వాక్ బేకరీ అయితే కనిపించింది. చాలా ఆకలేయటం వల్ల అమ్మ ఏమైనా తినాలని లోపలికైతే వచ్చేసా. ఈ ప్లేస్ లో మిల్క్ షేక్ స్టార్టింగ్ ఫ్రమ్ 79, మొజిటో స్టార్టింగ్ ఫ్రమ్ 69 రూపీస్ అంట. ఇంకా పేస్ట్రీస్, జ్యూసెస్, డిజర్ట్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. బట్ ఆకలేస్తుంది కదా ఇవేం తింటాం అని చెప్పి నేనైతే ఒక కాజు స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాను. ఈ ప్లేస్ లో బయట బేకరీ ఇంకా లోపలైతే రెస్టారెంట్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే కూల్ గా డీసెంట్ గా పర్వాలేదు, బానే ఉంది. బిర్యానీ అయినా ఫ్రైడ్ రైస్ అయినా మనకు కోక్ కంపల్సరీ కదా, అందుకే ఒక కోక్ కూడా ఆర్డర్ చేశాను. ఫ్రైడ్ రైస్ కన్నా ముందుగా ఈ రైతా ఇంకా గ్రేవీని అయితే తీసుకొచ్చి మన ముందు పెట్టేశారు. కానీ ఫ్రైడ్ రైస్ తీసుకురావడానికి అరగంట పైనే పట్టింది ఫ్రెండ్స్. ఏం చేయాలో తెలియక ఇలా ప్లేట్ మీద పిచ్చిగీతలు అయితే గీసుకుంటున్నా. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలా వెయిటింగ్ అంటే కష్టమే కదా, మీరేమంటారు? మొత్తానికి మన ఫ్రైడ్ రైస్ అయితే వచ్చింది. ఏదో సినిమాలో వెంకటేష్ గారు చెప్పినట్టు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం అనిపించలేదు. ఈ కాజు ఫ్రైడ్ రైస్ లో కాజుస్ అయితే పర్లేదు, బాగానే ఎక్కువేశారు. సో ముందు అవే లాగించేసా. ఇంకా ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. కాకపోతే రెస్టారెంట్ స్టైల్లో కాకుండా రోడ్ సైడ్ బండి మీద తింటున్న టేస్ట్ వచ్చింది. ఫ్రైడ్ రైస్ కాస్ట్ అయితే 170 రూపీస్ చార్జ్ చేశారు. ఈ ప్లేస్ లో ఫ్రైడ్ రైస్ తిన్నాక నాకే అనిపించింది, మన వేపగుంట నుంచి బాజీ జంక్షన్ వరకు ఒక మంచి రెస్టారెంట్ అయితే లేదనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఏదైనా టేస్టీ ఫుడ్ ని సర్వ్ చేసే రెస్టారెంట్ ఉంటే మీకు తెలిస్తే కామెంట్ లో అయితే చెప్పేయండి, సరే ట్రై చేసేద్దాం. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్. ట్రావెల్ టువర్డ్స్ టేస్ట్.